నాగ చైతన్య అఖిల్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడానికి జాతకాల్లో సమస్యలు ఉన్నాయా? అసలు ఎవరు చెప్తారండి సక్సెస్ కావడం లేదు అని? ఆయన నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి, వారి అబ్బాయిలు వీళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు అని అనగానే కొంత సక్సెస్, వ్యక్తిగతముగా సక్సెస్ రావాలి అంటే మంచి సినిమా కావాలి ఎవరికైనా. మనం అనుకుంటున్నాం, ఒకటి గుర్తించుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఏ మనిషికి కూడా 1-2 సినిమాలు చేయంగానే సక్సెస్ అయిపోతాడు చేస్తాడు అనేటువంటిది ఉండదు. కొన్ని కథలు, కథాంశం ఆ ఉన్నటువంటి ఇది ఏదో అనుకూలిస్తుంది, అవుతుంది తప్పకుండా కూడా. వీళ్ళిద్దరూ కూడా మంచి నటులే అవుతారు, నటనా వంశములో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి నట సామ్రాట్ అనేటువంటి బిరుదుతో మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబము వ్యక్తులు కాబట్టి, మనుమలు కాబట్టి ఇద్దరు కూడా మంచి నటనే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది కూడా. మంచి సినిమా నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య గారైతే కొన్ని సినిమాలు మంచివి తీశారు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి సినిమా ఈ 2025-26లో ఒక మంచి ఇది సృష్టిస్తాడు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను తప్పకుండా. అది మాత్రం చైతన్యకు 3 పెళ్ళిళ్ళు అవుతాయని కొందరు అంటున్నారు, నిజమేనా? ఇదే చాలా తప్పు. జాతకములో 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, 30 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలా అయితే 3 చేసుకుంటే 3 చేసుకున్నాడు అని అనడము, ఎప్పుడూ ఒకరిని విమర్శించటము అనేటువంటిదే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇదే పనే చేస్తూ ఉంటారు. దీనికి ఒక సామెత, ద్రోహానాము ద్రోహ చింతనం అని. దొంగతనము చెయ్యాలి అని నిరంతరము అనుకునేటువంటి వాడికి ఎదటివాడు ఎప్పుడు ఇంటికి తాళం వేస్తాడా, నేను చేద్దామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవరినో ఒకరిని విమర్శించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే విమర్శించాలి అనేటువంటి దాంతో మళ్ళీ మంచిగానే విమర్శిస్తున్నాము అని కానీ ఇంకోటి కానీ ఏవో చెప్తుంటారు, ఎవరి సౌకర్యం వాళ్ళది. కానీ 3 పెళ్ళిళ్ళ 30 పెళ్ళిళ్ళ అనేటువంటిది ముందు ఇది జరుగుతూ ఉన్నది, ఇది బాగుండని, దీంతో వాళ్ళు ఇక్కడికి సంతోషకరముగా ఇద్దరూ కూడా యోగవంతముగా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణము చేసుకుంటారు అనేటువంటిదే నా భావన. ఇక మళ్ళీ ఇంకొక దాని గురించి మాట్లాడడం అది అప్రస్తుతము, అది చాలా తప్పు అవుతుంది కూడా. అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సు నాకు తెలిసినంత వరకు ఉంటే నాగార్జున గారికే ఉండింది, లేదా వాళ్ళ అక్క కుమారుడు ఆయన సుమంత్ గారికి ఉండింది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరూ కూడా పెద్దగా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారు కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. ఎవరు వస్తారు అనేటువంటిదైతే ఇప్పుడు అప్రస్తుతము. ఇప్పటికిప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు కూడా ఎంత మాత్రము లేవు. ఏది ఏమైనా నాగ చైతన్య శోభిత ఇద్దరు దంపతులు, వీళ్ళ జాతకాలు అనుకూలముగా ఉన్నాయి, ముహూర్తము కూడా చాలా మంచిదే, అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉంటుంది. సమంత రాబోయే రోజుల్లో సినిమాల్లో మళ్ళీ స్టార్గా ఎదుగుతుంది. ఇప్పుడు కూడా స్టార్గానే ఉంది కదా ఆమె, మళ్ళీ స్టార్గా ఉంటుందా అనేది ఏమిటి? 4 సంవత్సరాలు ఊరికే ఉన్నంత మాత్రాన స్టార్డమ్ పోతుందా? ఒక స్థాయిలో నిలబడిపోయింది కదా ఆమె, మళ్ళీ స్టార్ కావాలనేది ఏమిటి? మళ్ళీ స్టార్గా నిలబడుతుందా అని. సినిమాలు చేయనంత మాత్రాన స్టార్ కాదా? ఒక స్టార్గా వెలిగి ఆమె మధ్యలో ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదు ఏ కారణం చేతనైనా ఆమె కొద్ది రోజులు ఆగింది, ఏమైంది దానివల్ల? అందరూ స్టార్లే, సినిమా స్టార్లే. ఎవరు స్టార్ కాదు, తెర మీద కనపడుతున్నారు, ఎంతో కొంతమంది వాళ్ళని అభిమానిస్తున్నారు అంటే స్టార్లు అయితేనే కదా అభిమానిస్తారు. ఊరూరికే ఎవరిని అభిమానించరు కదా. చిన్న నటనతో ప్రారంభించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటి దాకా అందరూ కనపడితేనే కదా సినిమా, అది అందరూ ఉంటేనే కదా సినిమా అవుతుంది. అందుకని
ఆమె ఎప్పుడూ స్టార్గానే ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, స్టార్ కాదు అని అనగలమా? ఇప్పుడు మనం అనలేము కదా. ఆమె జాతకము యోగవంతమే, బాగుంది. విడిపోయినంత మాత్రాన జాతకాలు ఇబ్బంది పడతారా? అది కాదు కదా జీవితంలో. వ్యక్తిగతముగా ఆమె ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అని నేను తప్పకుండా చెప్పగలను. నాగ చైతన్య శోభిత విడిపోతారని కొందరు జాతకాలు చెబుతున్నారు, అది నిజమేనా అని ప్రశ్న వేస్తున్నారు. అసలు జాతకము చెప్పడము అనేటువంటిది ఏమిటి అంటే ప్రామాణికము. మనము ఎవరైనా ఒక వ్యక్తి అడిగారు అంటే ఆ వ్యక్తికి చెప్పాలి జాతకం అనేటువంటిది. ఎంత లిటరరీ పర్సనాలిటీసు, లెజెండ్స్ లేదా సినిమా వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తులే అయినా వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి మనము బహిర్గతము చేసేటువంటి అధికారము ఎంతమాత్రము మనకు లేదు. వాళ్ళు సినిమా నటులుగా మనము మెచ్చుకోవచ్చు, యావత్తు ప్రజానీకము వాళ్ళను ఆదరించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగతముగా ఉండేటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి బహిర్గతము చేసేటువంటి అధికారము మనకెక్కడిది? లేదు కదా. అడగవచ్చును ఉత్సుకతతో. ప్రతి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళది ఎలా ఉంటుంది అని అడిగితే ఏది యోగవంతమైనది? అసలు పండితులు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటి అంటే నీకు బాగుంటుంది, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ మాట తప్ప మన నోటి వెంట వేరే ఇంకొకటి రావాలి అని ఏ పండితుడు అనుకోడు కదా, అనుకోకూడదు కదా. అలా అందుకని కదా దేవాలయం దగ్గరికి పోయినా ఇంకొకరి దగ్గరికి పోయినా పండితులు కనపడితే అయ్యా నమస్కారము అంటే నాయనా బాగుండండి అనేటువంటి మాట అంటే నిజంగా బాగలేని వాడు కూడా బాగయ్యేటువంటి దానికి అనుకూలమవుతుంది కదా. ఎందుకు అవుతుంది అలా అంటే మనం చెప్పంగానే అవుతుందా అంటే మనము నిరంతరము మన అనుష్ఠానము, మనము వేదమంత్రాలు, మనము చేసేటువంటి పూజలు, ఎందుకు పూజలు చేస్తున్నాము? ఒకవైపు బాగుండాలి అనేటువంటి ఇది పూజలు చేస్తూనే కొంతమంది బాగుండరు, మరి మనం ఇదే నోటితోనే బాగుండరు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే బెదిరిస్తున్నామా, బ్లాక్మెయిల్ చేస్తున్నామా, లేకపోతే మన ప్రతిభ ఏమైనా మసకబారుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో చెప్పుకుంటున్నామా? ఇది దేనికి దారితీస్తుంది, దేనికి సంకేతము అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకముగా మారుతుంది గాక. అయితే వాళ్ళు ఎప్పుడు విడిపోరు, ఎవ్వరైనా కలిసి ఉండాలి, జీవితాంతము బాగుండాలి అనేటువంటి అభిప్రాయముతోనే పెళ్ళిళ్ళు అన్నీ కూడా చెయ్యాలి. అది మన ధర్మం. మంచి ముహూర్తము చూసి అన్ని రకాల అనుకూలించేటువంటి విధముగా ఉండేట్టుగా చేస్తున్నాం. ఒక్కటి గమనించాలి, రాహు కేతువులు అని మనం మాట్లాడుతున్నాము. రాహు ఇప్పుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని ఛాయాగ్రహాలైనటువంటి రాహు కేతువులను మనము లగ్న కుండలిలో చూసుకొని చెబుతూ ఉంటాం. రాహు అంటే ఏమి ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు. మన మనుషుల్లోనే రాహువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వస్తారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాళ్ళ వల్ల విడిపోవడం జరుగుతుంది తప్ప నిజానికి ఎవరూ విడిపోవాలి అనేటువంటి ఇదితో ఉండరు, ఆ ఆశయంతో వాళ్ళు చేసుకోరు కూడా. నిజానికి వాళ్ళ జాతకాలు ఇద్దరివి కూడా చాలా మహాద్భుతముగా ఉన్నాయి. వాళ్ళు అనుకూలవంతముగా ముందుకు వెళ్ళేదానికి చాలా వరకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జాతకాలు చాలా యోగవంతముగానే ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక శోభిత తన లైఫ్లోకి రావడము వల్ల నాగ చైతన్య సక్సెస్ అవుతాడా, ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయన గతములో కూడా సినిమా వాళ్ళ కెరీర్లో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య అనేటువంటి ఆ హీరో అతి తక్కువ కాలంలో గొప్పగా పైకొచ్చి తన నటన ప్రతిభతో తాత యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఎంతో కొంత లేకుండా ఉన్నాయి కాబట్టి అతను కూడా చాలా యోగవంతంగానే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కదా. భవిష్యత్తులో కూడా సినిమాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎట్లా చూడాలి అంటే కెరీర్ బాగుండడం వేరు, సినిమాలు బాగా ఆడతాయా లేదా అనేది వేరు. సినిమాలు బాగా ఆడడము ఆడకపోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తేనో ఒక వ్యక్తి రాకపోతేనో ఉండదు.
ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సినిమాలు ప్రజలు ఆదరించాలి. మంచి సినిమా అయితే తీస్తే ఇది అవుతారు. ఒక వ్యక్తి తన భార్య అనుకూలవతి అయినంత మాత్రాన సినిమాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అది ప్రజానీకమంతా కూడా చూసి మెచ్చవలసినటువంటిది. మంచి కథాంశము అతనికి నచ్చినటువంటి ఇది చేస్తే ఎవరైనా మంచి ప్రజలు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి. అది వేరు, ఇది వేరు. కానీ ఈ శోభిత అనేటువంటి అమ్మాయి నాగ చైతన్య గారి జీవితంలోకి రావటము వలన శోభిత జాతకములోనూ మంచి మలుపులు తిరిగే అవకాశము, అలాగే నాగ చైతన్య గారి జీవితంలోనూ వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయలు లాగా సంతోషముగా ఉంటారు అనేటువంటిది మనము ఖచ్చితముగా చెప్పవచ్చును అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.